హలో కోడర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ గా మనం ఐసీడీ క్లాస్ చూసాం కదా, ఇది దానికి కంటిన్యూ పార్ట్ 4. ప్రజెంట్ ఓపెనింగ్ చూస్తున్నట్టు ఐసీడీ కోడింగ్స్ ఓపెనింగ్ జరుగుతున్నాయి. సో ఐసీడీ మీదనే చాలా క్వశ్చన్స్ జరుగుతున్నాయి, ఎస్ఎంఎస్ కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్ కానీ. సో ఐసీడీ మీద మీకు గుర్తించుకుంటే జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. సో ఈరోజు మనం సెప్సిస్, సివియర్ సెప్సిస్, సెప్టిక్ షాక్ గురించి చూద్దాం. దిస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఐసీడీ. సో మనకి అసైన్మెంట్లో కానీ ఇంటర్వ్యూ కానీ కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వస్తున్నాయి కూడా. సో ప్రీవియస్ క్లాస్ లో కొంచెం చిన్న స్మాల్ పార్ట్ ఉంది, అది క్లియర్ చేసి నేను మెయిన్ క్లాస్ స్టార్ట్ చేస్తాను. సో ఇతర చాప్టర్ లో ఉన్నటువంటి డిసీజ్ కి ఇన్ఫెక్షన్ ఏజెంట్స్ కోడింగ్ అనమాట. అంటే కొన్ని ఇన్ఫెక్షన్ చాప్టర్ 1 లో కాకుండా ఇతర చాప్టర్ లో ఉంటాయి. ఎగ్జాంపుల్ రెస్పిరేటరీ యూరినరీ స్కిన్ డిసీజ్ ఉంటాయి కదా, ఆ కోడ్ లో మనకి ఆర్గానిజం, బ్యాక్టీరియా, వైరస్ మెన్షన్స్ ఉండదన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం ఒక అడిషన్ కోడ్ యాడ్ చేయాలి. సో చాప్టర్ 1 నుంచి. సో యూజ్ చేసే కోడ్ ఏంటంటే B95 కి, స్టెప్టోకోకస్ కి, స్టెఫిలోకోకస్ కి, ఎంట్రోకోకస్ కి ఆ కోడ్, ఇతర బ్యాక్టీరియాస్ కి B96, వైరస్ కి B97. ఇంపార్టెంట్ ఏంటంటే కోడ్ దగ్గర మనకి యూజ్ అడిషనల్ కోడ్ టు ఐడెంటిఫై ఆర్గానిజం అనే నోట్ ఉంటుంది. సో అది ఉంటే తప్పనిసరిగా ఎక్స్ట్రా కోడ్ యాడ్ చేయాలి. సో J18 న్యూమోనియా ఆర్గనైజేషన్. సో B95.6 స్టెఫిలోకోకస్ అని రాయాలి. సో ఫైనల్ కోడ్ J18.9 B95.6. సో ఎగ్జామ్ టిప్ ఏంటంటే మెయిన్ డిసీజ్ కోడ్ ప్రైమరీగా ఇవ్వాలి. తర్వాత B95, B97 ఈ సెకండరీ మాత్రమే ప్రైమరీగా ఇవ్వకూడదు. సో మనకు మల్టిపుల్ చాయిస్ చూద్దాం. సో మనకి అదర్ చాప్టర్ లో ఇన్ఫెక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఆర్గానిజం మెన్షన్ లేదు, అప్పుడు ఏం చేయాలి అంటే అడిషనల్ కోడ్ తయారు చేయాలి. సో B95 అంటే ఏ ప్రిఫర్ చేసేది, స్టెఫిలోకోకస్, స్టెఫిలో, ఇంట్రోకోకస్. తర్వాత యూజ్ అడిషనల్ కోడ్ ఐడెంటిఫై ఆర్గానిజం ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మ్యాండేటరీ, తప్పనిసరి అనమాట కోడ్. సో సరైన కోడింగ్ ఇది కింద వాటిలో అంటే మనకి న్యూమోనియా ఆర్గానిజం నాట్ స్పెసిఫైడ్ ఉన్నది, స్టెఫిలోకోకస్ అనేది. సో J18.9 స్టెఫిలోకోకస్ కోడ్. సో మనకి B95, B97 కోర్స్ ఎలా ఉపయోగించాలంటే సెకండరీ అడిషనల్ కూడా ఉపయోగించాలి. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనమాట. కొన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గా ఉంటాయి. సో డాక్యుమెంట్ లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మెన్షన్ ఉంటే తప్పనిసరిగా కోడ్ చేయాలి. సో ఇన్ఫెక్షన్ కోడ్ తో పాటు Z16 కేటగిరీ కోడ్ రెసిస్టెన్స్ ను యాడ్ చేయాలి. సో ఇంపార్టెంట్ మిగిలింది, ముందుగా ఇన్ఫెక్షన్స్ కోడ్ యాడ్ చేయాలి, తర్వాత Z16 కోడ్ యాడ్ చేయాలి. ఇంకో కండిషన్ ఉంటుంది అనమాట, మన ఇన్ఫెక్షన్ కోడ్ లోనే రిజిస్ట్రేషన్ కోడ్స్ ఆల్రెడీ మెన్షన్ అయి ఉంటే Z16 అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూటీఐ డ్యూ టు ఈకోలై ప్లస్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అన్నది. సో ఇక మనం యూటీఐ కోడ్ చేస్తాం, ఈకోలై చేస్తాం, Z16 యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కోడ్. సో రెసిస్టెన్స్ మెన్షన్ ఉంటే Z16 యాడ్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ మనకి పైన యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని క్లియర్గా మెన్షన్ చేసాం కాబట్టి ఇక్కడ యాడ్ చేసినాం. అదే ఆల్రెడీ మెన్షన్ ఇన్ మెయిన్ కోడ్ లో మెన్షన్ అయింది అనుకోండి, అప్పుడు Z16 యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డాక్యుమెంట్ అని ఉన్నప్పుడు ఏం చేయాలి, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, Z16 కోడ్ యాడ్ చేస్తాం, ఎందుకంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మెన్షన్ చేసింది కాబట్టి. సో Z16 కోడ్ ఎప్పుడు యాడ్ చేస్తాం అంటే మనకి ఇన్ఫెక్షన్ కోడ్ రెసిస్టెన్స్ మెన్షన్ లేకపోతే అప్పుడు యాడ్ చేస్తాం. తర్వాత మనకి ఈ కింద కరెక్ట్ కోడింగ్ ఏదంటే Z16 ఇన్ఫెక్షన్ కోడ్ Z16 సీక్వెన్స్. ఫస్ట్ ఇన్ఫెక్షన్ కోడ్ తర్వాత Z16 కోడ్. సో ఇన్ఫెక్షన్ కోడ్ లోనే డ్రగ్ రెసిస్టెన్స్ ఉందనుకోండి, Z16 కోడ్ అవసరం లేదు. సో రెసిస్టెన్స్ ఇస్ సేమ్, యాడ్ Z16. ఆల్రెడీ ఇన్ కోడ్, నో నీడ్ టు యాడ్ Z16. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనం మెయిన్ ఇంపార్టెంట్ సెప్సిస్, సివియర్ సెప్సిస్, సెప్టిక్ షాక్. దీని నుంచి చాలా డెప్త్ గా చూద్దాం. తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేయండి. సో సెప్సిస్ అంటే ఏంటిది, మెయిన్ సెప్సిస్ అంటే డెఫినేషన్, బాడీలో సిస్టమిక్ ఇన్ఫెక్షన్. సో కోడింగ్ రూల్ ఏంటిది అంటే అండర్లైన్ ద ఇన్ఫెక్షన్ కోడ్ అసైన్ చేయాలి ఫస్ట్. సో మనకి ఆర్గానిజం తెలిసి ఉంటే స్పెసిఫిక్ కోడ్ యాడ్ చేస్తారు. సో మనకు ఆర్గానిజం తెలియలేదు అనుకోండి, A41.9 సెప్సిస్ అన్స్పెసిఫైడ్ ఆర్గానిజం మెన్షన్. సో ఇంపార్టెంట్ రూల్ ఏంటిదంటే సివియర్ సెప్సిస్ కోడ్ R65.2 అసైన్ చేయకూడదు ఫస్ట్. అన్లెస్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ మెన్షన్ ఉంటే మాత్రమే మనం సివియర్ సెప్సిస్ కోడ్ యాడ్ చేస్తాం. సో బ్లడ్ కల్చర్ నెగిటివ్ అయినా కూడా మనం సెప్సిస్ స్టిల్ పాసిబుల్, సో డాక్టర్ క్వైరీ చేయాలి. యూరోసెప్సిస్ అనేటువంటి వ్యాలిడ్ కోడ్ కాదు. యూరోసెప్సిస్ అంటే సెప్సిస్ అని కాదు, సో సెప్సిస్ కి ఈక్వల్ కాదు అది. సో డాక్టర్ గారు క్లారిఫై తీసుకొని తప్పనిసరి. సో సెప్సిస్ ప్లస్ ఆర్గన్ ఇన్ఫెక్షన్ ఉంటే
ఇది సివియర్ సెప్సిస్ గా కన్సిడర్ చేస్తాం. సెప్సిస్ ప్లస్ ఆర్గాన్ ఇన్ఫెక్షన్ మెన్షన్ చేసిండు అంటే సివియర్ సెప్సిస్ గా మనం తీసుకోవాలి. సో ఆర్గాన్ డిస్ఫంక్షన్ అన్రిలేటెడ్ అనమాట. అంటే సెప్సిస్ ఉన్నా బట్ R65 అసలు చేయడం అన్రిలేటెడ్ ఉంది కాబట్టి, రిలేటెడ్ అయితే మాత్రమే చేయాలి. ఈ రిలేషన్ అన్క్లియర్ ఉంటే క్వైరీ చేయాలి డాక్టర్. సో సివియర్ సెప్సిస్ అంటే ఏంటిది అంటే సెప్సిస్ ప్లస్ అక్యూట్ ఆర్గాన్ ఫెయిల్యూర్ డిస్ఫంక్షన్. సో సెప్సిస్ ప్లస్ అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ దాన్ని సివియర్ సెప్సిస్ అంటారు. సో మెయిన్ రూల్ ఏంటంటే మాక్సిమం 2 కోర్స్ వస్తాయి అనమాట. అండర్లైన్ ద ఇన్ఫెక్షన్ కోడ్ R65 సివియర్ సెప్సిస్ అనమాట. సో అడిషనల్ కోర్స్ కూడా రావచ్చు. సో ఆర్గాన్ డిస్ఫంక్షన్ కోడ్ థర్డ్ వస్తుంది. సో మనకి ఎగ్జాంపుల్ చూద్దాం. సెప్సిస్ ప్లస్ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అని ఉంది. సో సెప్సిస్ అని ఉంది కాబట్టి ఫస్ట్ మనం A41.9 చేస్తాం. తర్వాత అక్యూట్ కిడ్నీ. సో సెప్సిస్ ప్లస్ అక్యూట్ కిడ్నీ ఉంటే ఆటోమేటిక్ గా సివియర్ సెప్సిస్ ఇంతకుముందే చెప్పిన. సో R65.20 తీసుకుంటాం. తర్వాత ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు సెప్సిస్ ప్లస్ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే రెండు కలిపి సివియర్ సెప్సిస్ అని చెప్పి R65.20 తీసుకుని బాగానే ఉంటది. కానీ తర్వాత కూడా ఈ స్పెసిఫిక్ కోడ్ కిడ్నీ ఆర్గాన్ స్పెసిఫిక్ ఆర్గానిజం కూడా కోడ్ మెన్షన్ చేయాలి. సో కీ పాయింట్ ఏంటంటే సివియర్ సెప్సిస్ కోడింగ్ ఏ విధంగా చేస్తాం అంటే ఇన్ఫెక్షన్, సివియర్ సెప్సిస్ అంటే R65.2, ఆర్గాన్ డిస్ఫంక్షన్ ఈ మూడు పక్క కోడ్ చేయాలి. సో సెప్సిస్ ఓన్లీ సెప్సిస్ ఉందనుకోండి ఇన్ఫెక్షన్ కోడ్ చేస్తాం. సివియర్ సెప్సిస్ ఉంటే 2+ కోడ్స్ వస్తాయి. సో ఆర్గాన్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి చెక్ ద రిలేషన్ చెక్ చేయాలి. యూరోసెప్సిస్ ఉంటే ఆల్వేస్ క్వైరీ ఇవ్వాలి. సో M6 చూద్దాం. సెప్సిస్ కోడింగ్ లో ప్రైమరీ కోడ్ ఏది? యాజ్ గా సెప్సిస్ కోడ్ లో ప్రైమరీ కోడ్ ఇన్ఫెక్షన్ కోడ్. తర్వాత సివియర్ సెప్సిస్ కి మినిమం ఎన్ని కోడ్స్ వస్తాయి? మినిమం 2, 3 కూడా వస్తుంది. బట్ ఆఫ్టర్ ఆర్గాన్ డిస్ఫంక్షన్. యూరోసెప్సిస్ అంటే నాన్ స్పెసిఫైడ్ టర్మ్, అది క్వైరీ చేయాలి. సెప్సిస్ ప్లస్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటే సెప్సిస్ ప్లస్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అన్రిలేటెడ్ అన్నాడు కాబట్టి ఏం చేయాలి అంటే R65 అసలు చేయకూడదు. సో కరెక్ట్ కోడింగ్ ఏంటిది? సెప్సిస్ ప్లస్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అన్నాడు. సెప్సిస్ ప్లస్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అన్నాడు కాబట్టి మనకు సెప్సిస్ కోడ్ వస్తుంది, సివియర్ సెప్సిస్ కోడ్ వస్తుంది, ఆర్గాన్ కోడ్ వస్తుంది. సో సెప్సిస్ ఉంటే ఇన్ఫెక్షన్ కోడే వేయాలి. సివియర్ సెప్సిస్ ఉంటే ఇన్ఫెక్షన్ R65.2 ఆర్గాన్ కోడ్ వేయాలి. యూరోసెప్సిస్ ఉంటే క్వైరీ చేయాలి. రిలేషన్ అన్క్లియర్ అన్న కూడా క్వైరీ చేయాలి డౌట్ ఉంటే. సో సెప్సిస్ చూసాం. ఇప్పుడు సెప్టిక్ షాక్ చూద్దాం. సెప్టిక్ షాక్ అంటే ఏంటిదంటే సివియర్ సెప్సిస్ ప్లస్ సర్క్యులరీ ఫెయిల్యూర్ బీపీ డ్రాప్, దట్ ఈస్ కాల్డ్ టు సెప్టిక్ షాక్. అంటే ఇది ఒక అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ టైప్ అనమాట. సో ఈ కోడింగ్ రూల్స్ ఎట్లా ఉంటాయి అంటే సీక్వెన్స్ ఆల్టర్ చాలా మనకి ఇంపార్టెంట్. సిస్టమిక్ ఇన్ఫెక్షన్ కోడ్ ఫస్ట్ ఆర్ ప్రైమరీ R65.21. సో ఫస్ట్ మనం సిస్టమిక్ కోడ్ ఇస్తాము. తర్వాత సివియర్ సెప్సిస్ కోడ్ విత్ సెప్టిక్ షాక్ ఇస్తాము, లేదా పోస్ట్ ప్రొసీడియర్ సెప్టిక్ షాక్ కోడ్ ఇస్తాము. తర్వాత ఆర్గాన్ డిస్ఫంక్షన్ కోడ్ ఇస్తాము. ఎగ్జాంపుల్ చూసి చదివి వస్తుంది, జస్ట్ గుర్తుపెట్టుకోండి. మెయిన్ రూల్ ఏంటిదంటే సెప్టిక్ షాక్ కోడ్ లో R65.21 T81.12 అనమాట. ప్రైమరీ డయాగ్నోస్ మనం కోడ్ చేయకూడదు, సెకండరీ గానీ తీసుకుంటాం. సో ఆల్వేస్ ఇన్ఫెక్షన్ కోడ్ ఫస్ట్ అనమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సెప్సిస్, సెప్టిక్ షాక్, అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్. సో ఫస్ట్ సెప్టిక్ కోడ్ ఇస్తాం. తర్వాత సివియర్ సెప్సిస్ విత్ సెప్టిక్ షాక్ కోడ్ ఇస్తాం. తర్వాత అక్యూట్ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఇస్తాం. సో సెప్టిక్ షాక్ మాత్రమే ఉంటే సివియర్ సెప్సిక్ టైప్ మాత్రమే. సెప్టిక్ షాక్ అంటే సివియర్ సెప్సిక్ టైప్ మాత్రమే. సో ఆల్వేస్ ఇన్ఫెక్షన్ ద ఫస్ట్ కోడ్, షాక్ కోడ్ సెకండరీ మాత్రమే. ఆర్గన్ డిస్ఫంక్షన్ కోడ్ యాడ్ చేస్తాం. సో సెప్టిక్ షాక్ అంటే ఏంటిది? సర్క్యులరీ ఫెయిల్యూర్ విత్ సివియర్ సెప్సిస్. తర్వాత కరెక్ట్ సీక్వెన్స్ ఏది కింద అట్లా మనకు R65 ఫస్ట్ ఇస్తామా ఇవ్వము. ఫస్ట్ ఇన్ఫెక్షన్ కోడ్ R65.21 ఇస్తాం అనమాట. ఫస్ట్ R65 ఇన్ఫెక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత R65.21 ఇస్తాం. సెప్టిక్ షాక్ కోడ్ ప్రైమరీ డయాగ్నోసిస్ అసలు చేయవచ్చా? చేయకూడదు, నో. పోస్ట్ ప్రొసీజర్ సెప్టిక్ షాక్ కోడ్ ఏది? పోస్ట్ ప్రొసీజర్ అంటే టీసీతో వస్తుంది. సో క్విక్ గా ఏంటంటే షాక్ అంటే R65.21 ఆల్వేస్ ఇన్ఫెక్షన్ కోడ్ ఫస్ట్, షాక్ నెవర్ యాజ్ ప్రైమరీ. ఇప్పుడు మనం ఏం చదివినామంటే ఇన్ఫెక్షన్ ప్లస్ ఆర్గానిజం చదివినాము, రెసిస్టెన్స్ చదివినాము, సెప్సిస్ ప్లస్ సివియర్ సెప్సిస్ చదివినాము, సెప్టిక్ షాక్ చదివినాము. ఇప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ద సివియర్ సెప్సిస్ సీక్వెన్సింగ్ ఏదో ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సిచ్యువేషన్ లో ఏంటంటే సివియర్ సెప్సిస్ ప్రజెంట్ ఆన్ అడ్మిషన్ POA అంటే పేషెంట్ అడ్మిట్ అయ్యే సమయానికి సివియర్ సెప్సిస్ ఆల్రెడీ ఉందనుకోండి. అండర్లైన్ ద ఇన్ఫెక్షన్ కోడ్ ప్రిన్సిపల్ ఫస్ట్, R65.2 సెకండరీ, ఆర్గాన్ డిస్ఫంక్షన్ కోడ్ అడిషనల్ గా ఇస్తాం.
R65.2 ఎప్పుడు ప్రిన్సిపల్ గా తీసుకోకూడదు. సో ఇంతమందికి మనం అడ్మిట్ అయ్యే టైంకి ముందు ఉంటే ఇన్ఫెక్షన్ కోడ్ సెప్సిస్ హాస్పిటల్ సీరియస్ సెప్సిస్ చేశారు. సీరియస్ సెప్సిస్ డెవలప్ లేటర్ డ్యూరింగ్ ద స్టే. ఆ హాస్పిటల్లో ఉన్న తర్వాత మనకు సీరియస్ సెప్సిస్ అటాక్ అయింది. సో అడ్మిషన్ సమయంలో లేదు, తర్వాత డెవలప్ అయింది అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తామంటే బోత్ సెకండరీ కోర్స్ అంటే ఇన్ఫెక్షన్ కోడ్ సెకండరీగా వస్తుంది, R65.2 కూడా సెకండరీగా వస్తుంది, ఆర్గన్ డిస్ఫంక్షన్ అనేది అడిషనల్ గా వస్తుంది. సో పిఓఏ అంటే ప్రజెంట్ అండ్ అడ్మిషన్ అన్క్లియర్ కన్ఫ్యూజన్. సో మనకు సీరియస్ సెప్సిస్ అండ్ అడ్మిషన్ సందర్భంలో ఉందా తర్వాత ఉందా అనేది క్లియర్ గా లేదు. సో అప్పుడు ఏం చేస్తాం, డాక్టర్ని ఫైర్ చేస్తాం. సో స్పెషల్ కేసు ఏంటంటే హీమోలైటిక్ యూరిమిటిక్ సిండ్రోమ్ ప్లస్ సివియర్ సెప్సిస్ అని వచ్చినప్పుడు సపరేట్ గైడ్లైన్స్ ఫాలో చేయాలి ICD-9 చాప్టర్. సో ఎగ్జామ్ టిప్స్ ఏంటిదంటే R65.2 నెవర్ ఫస్ట్, డేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫెక్షన్ ఇస్ ఫస్ట్, లాటర్ డెవలప్డ్ బోత్ సెకండరీ. లాటర్ డెవలప్ అయిందంటే ఇన్ఫెక్షన్ కోడ్ అది సెకండరీగా ఇస్తాం, అన్క్లియర్ అంటే ఫైల్ చేస్తాం. సో ఇది పిఓఏ ఉంది అనుకోండి, ఫస్ట్ సివియర్ సెప్సిస్ డేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ గా ఏం చేస్తాం, ఇన్ఫెక్షన్ ఇస్తాం. సెకండరీగా ఏం చేస్తామంటే సివియర్ సెప్సిస్ ఆర్గన్ ఇస్తాం. అదే డెవలప్స్ లాటర్ డెవలప్ అయినప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ గా ఇయ్యం, ఇన్ఫెక్షన్ కోడ్ సెకండరీగా ఇస్తాం, సివియర్ సెప్సిస్ సెకండరీగా ఇస్తాం. అన్క్లియర్ గా ఉంది క్వైరీ చేస్తాం. సో MCQ చూద్దాం. సివియర్ సెప్సిస్ పిఓఏ ఉన్నప్పుడు ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ ఏది? సివియర్ సెప్సిస్ ప్రైమరీ డయాగ్నోసిస్ అంటే సివియర్ సెప్సిస్ ముందే ఉంది, ఇన్ఫెక్షన్ కోడ్ ఇస్తాం ఫస్ట్. సో R65 కోడ్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో ఉంటుంది, ప్రిన్సిపల్ అవుతుందో ఆల్వేస్ సెకండరీ మాత్రమే అవుతుంది. సో సివియర్ సెప్సిస్ లాటరల్ డెవలప్ అయినందుకు సెకండరీగా ఇస్తాం, బోత్ సెకండరీ. లాటరల్ డెవలప్ అయినంటే సెకండరీ. సో డాక్యుమెంట్ అన్క్లియర్ గా ఉంటే డాక్టర్ క్వైరీ చేస్తాం. సో పిఓఏ ప్లేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్, ఇన్ఫెక్షన్ ఫస్ట్, లాటర్ అంటే బోత్ అండ్ సెకండరీ, R65 నెవర్ ద ఫస్ట్. సో సెప్సిస్ ఆర్ సివియర్ సెప్సిస్ విత్ లోకలైజేషన్ ఇన్ఫెక్షన్, సివియర్ సెప్సిస్ ఆర్ సివియర్ సెప్సిస్ ప్లస్ లోకల్ ఇన్ఫెక్షన్ కోడింగ్ రూల్స్. ఫస్ట్ అడ్మిషన్ సమయంలో సెప్సిస్ లేదా సివియర్ సెప్సిస్ ఉంటే అడ్మిషన్ అయ్యే సమయంలోనూ సెప్సిస్ కానీ సివియర్ సెప్సిస్ కానీ ఉంటే ఏం చేస్తాము అంటే సీక్వెన్సింగ్ ఆర్డర్ ఏంటిది అంటే సెప్సిస్ అండర్లయింగ్ ద సిస్టమిక్ కండిషన్, ప్రిన్సిపల్ డయాగ్నోసిస్, లోకల్ ఇన్ఫెక్షన్ ఆర్ న్యూమోనియా సెల్యులైటిస్ సెకండరీ, సివియర్ సెప్సిస్ ఉంటే R65.2 సెకండరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ న్యూమోనియా వల్ల మనకి సెప్సిస్ వచ్చింది అన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, సెప్సిస్ న్యూమోనియా సెకండ్. సివియర్ వల్ల అయితే R65.2 యాడ్ చేస్తాం. సీనియర్ ముందుగా లోకల్ ఇన్ఫెక్షన్ తర్వాత సెప్సిస్ వచ్చింది అనుకోండి, లోకల్ ఇన్ఫెక్షన్ గా ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ ఇస్తాం, తర్వాత సెప్సిస్ సివియర్ సెప్సిస్ సెకండరీగా ఇస్తాం. సివియర్ అయితే R65.2 యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమోనియాగా అడ్మిట్ అయ్యి తర్వాత సెప్సిస్ డెవలప్ అయితే, న్యూమోనియాతో డెవలప్ అయ్యింది తర్వాత సెప్సిస్ డెవలప్ అయితే న్యూమోనియా ఫస్ట్ ఇస్తాం, సెప్సిస్ సెకండరీ, సివియర్ అయితే R65.2. మెయిన్ ఇంపార్టెంట్ గుర్తించుకోవాల్సింది ఏంటంటే R65.2 సివియర్ సెప్సిస్ ఎప్పుడు ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ కాదు. సెప్సిస్ అడ్మిషన్ సమయంలో ఉంటే సెప్సిస్ ఫాస్ట్, సెప్సిస్ తర్వాత డెవలప్ అయితే లోకల్ ఇన్ఫెక్షన్ ఫాస్ట్. టైమింగ్ చాలా ముఖ్యం, పిఓఏ వర్సెస్ లాటర్. సో ఈజీ షార్ట్ కట్ ఏంటంటే ముందే వచ్చింది ముందు ఏది వస్తుందో అదే. సెప్సిస్ ముందు ఉంటే సెప్సిస్ ఫస్ట్, లోకల్ ముందు ఉంటే లోకల్ ఫస్ట్, అంతే. ఇంకోటి ఏంటిదంటే హీమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్ ప్లస్ సెప్సిస్ ఉన్నప్పుడు గైడ్ లైన్స్ ఫాలో చేస్తాం. సో పేషెంట్ అడ్మిటెడ్ విత్ సెప్సిస్ డ్యూ టు న్యూమోనియా, అడ్మిటెడ్ విత్ సెప్సిస్, పేషెంట్ అడ్మిట్ అయ్యిండు సెప్సిస్ వల్ల న్యూమోనియా వల్ల అన్నారు. సో న్యూమోనియాకి ముందే సెప్సిస్ ఉంది. సో ఫస్ట్ ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ ఏమవుతుంది, సెప్సిస్ అవుతుంది. పేషెంట్ అడ్మిటెడ్ ఫర్ న్యూమోనియా, లాటర్ డెవలప్ ద సెప్సిస్. సో పేషెంట్ న్యూమోనియా ఉంది తర్వాత సెప్సిస్ డెవలప్ అయింది, ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ ఫస్ట్ ఏం చేస్తాం, లోకల్ ఇన్ఫెక్షన్ చేస్తాం, న్యూమోనియా. నెక్స్ట్ సివియర్ సెప్సిస్ కోడ్స్ R65.2 కెన్ బి యూజ్డ్ యాప్. ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇది సెకండరీగా యూజ్ చేస్తాం. వెన్ సివియర్ సెప్సిస్ ఇస్ ప్రెసెంట్ వాట్ షుడ్ బి కోడెడ్. సివియర్ సెప్సిస్ ప్రెసెంట్ గా ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే ఫస్ట్ సిస్టమిక్ కోడ్ ఇన్ఫెక్షన్ ఇచ్చి R65.2 ఇస్తాం. సెప్సిస్ ప్రెసెంట్ ఆన్ అడ్మిషన్ అండ్ సెల్యులైటిస్, ప్రెసెంట్ ఆన్ ఆల్రెడీ అడ్మిట్ అయిపోయిన సెప్సిస్ ఉంది. సో సీక్వెన్స్ ఏంటి అంటే సెప్సిస్ సెల్యులైటిస్. సో షార్ట్ నోట్స్ ఏంటిది అంటే మనకి సెప్సిస్ పిఓఏ ప్రెసెంట్ ఆన్ అడ్మిషన్ ఉన్నప్పుడు సెప్సిస్ ప్రిన్సిపల్ గా ఉంటుంది, లోకల్ ఇన్ఫెక్షన్ అంటే సెకండరీగా ఉంటుంది. సో సెప్సిస్ పిఓఐ ప్రెసెంట్ అడ్మినిస్ట్రేషన్,
ఉన్నప్పుడు ఫస్ట్ సెప్సిస్ తోనే పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు సెప్సిస్ ని మనం ప్రిన్సిపల్ పీడిఎక్స్ గా తీసుకుంటాం, లోకల్ ఇన్ఫెక్షన్ ని ఎస్డిఎక్స్ గా తీసుకుంటాం, సెకండరీ డయాగ్నోసిస్. సో సెప్సిస్ అనేటువంటి తర్వాత డెవలప్ అయింది. అప్పుడు ఏం చేస్తామంటే ప్రైమరీగా లోకల్ ఇన్ఫెక్షన్ తీసుకుంటాం, సెకండరీగా సెప్సిస్ తీసుకుంటాం. ఇప్పుడు సివియర్ సెప్సిస్ ఉంది అన్నప్పుడు యాడ్ అని కూడా 65.2 సెకండరీగా అది యాడ్ చేస్తాం, నెవర్ తీసుకో ఏది ముందు వచ్చిందో అదే ఫస్ట్ అనమాట రఫ్ గా. సో సెప్సిస్ డ్యూ టు పోస్ట్ ప్రొసీడ్యూరల్ ఇన్ఫెక్షన్. సో పోస్ట్ ప్రొసీడ్యూరల్ సెప్సిస్ ప్రొసీజర్ తర్వాత వచ్చే సెప్సిస్ అనమాట. పోస్ట్ ప్రొసీడ్యూరల్ అంటే పోస్ట్ అంటే తర్వాత, ప్రొసీజర్ అంటే ప్రొసీజర్ తర్వాత వచ్చే సెప్సిస్ ని పోస్ట్ ప్రొసీడ్యూరల్ సెప్సిస్ అంటారు. సో మనకి మెయిన్ డాక్యుమెంట్ ముఖ్యం అనమాట. సో డాక్టర్ క్లియర్లీ ప్రొసీజర్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది అని మెన్షన్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం పోస్ట్ ప్రొసీడ్యూరల్ కాంప్లికేషన్స్ కోడ్స్ వాడతాము. ఇది మెయిన్ ఇంపార్టెంట్. డాక్యుమెంట్ లో మనకి కేస్ స్టడీస్ లో డాక్టర్ ఈజ్ మెన్షన్ దట్ ఇన్ఫెక్షన్ ఈజ్ కాజ్డ్ బై ద పోస్ట్ ప్రొసీడ్యూరల్ అని మెన్షన్ చేసినప్పుడే మనం ఈ కోడ్స్ వాడతాం, ఈ సీక్వెన్స్ ఇది వాడతాం. సో డాక్యుమెంట్ మనం ఇంపార్టెంట్. సో ప్రొసీజర్ తర్వాత మనకి ఇన్ఫెక్షన్ వల్ల సెప్సిస్ వచ్చింది అన్నప్పుడు, అంటే సర్జరీ చేశాడు సంథింగ్ ఏదో చేసిన తర్వాత మనకి సెప్సిస్ వచ్చింది. మామూలుగా డిసీజ్ వల్ల వచ్చే సెప్సిస్ కి సీక్వెన్స్ చూసాం, ముందు తర్వాత ఏమో. ఇప్పుడు సర్జరీ వల్ల అంటే ప్రొసీజర్ వల్ల సెప్సిస్ వచ్చినప్పుడు ఏం చేస్తాం అనేటువంటిది ఈ టాపిక్ లో చూస్తాం. సో సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ తర్వాత సెప్సిస్ వచ్చినప్పుడు సీక్వెన్స్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది అంటే, సో ప్రొసీజర్ తర్వాత వచ్చిన ఇన్ఫెక్షన్ కోడ్ అనేటువంటివి ఏంటివి అంటే T81.41, T81.43, 49 ప్రిన్సిపల్ గా తీసుకుంటాం. సో ప్రొసీజర్ తర్వాత సెప్సిస్ వచ్చింది అయినా కూడా మనకి ఏంటంటే మనకు జాయిన్ అయిన తర్వాత సెప్సిస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్ఫెక్షన్ కోడ్ తీసుకుని తర్వాత సెప్సిస్ కోడ్ తీసుకుంటాం. కానీ మనకి ప్రొసీజర్ వల్ల సెప్సిస్ వచ్చింది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చి ప్రొసీజర్ తర్వాత వచ్చిన సెప్సిస్ మనం ప్రైమరీగా ప్రిన్సిపల్ గా తీసుకుంటాం. సో సెప్సిస్ ఫాలోయింగ్ ద ప్రొసీజర్ తర్వాత ఆ ప్రొసీజర్ ఏ ఫాలో అయింది అనేది సెకండరీగా తీసుకుంటాం. 381.41, సో ఇన్ఫెక్షియస్ ఆర్గానిజం కోడ్ ఉందనుకోండి, బ్యాక్టీరియా అవి అడిషనల్ గా యాడ్ చేస్తాం అనమాట. సో సివియర్ సెప్సిస్ ఉంటే R65 సెకండరీగా తీసుకుంటాం, ఆర్గాన్ డిస్కషన్ కూడా యాడ్ చేస్తాం. సో ఇన్ఫ్యూజన్ ట్రాన్స్ఫ్యూజన్ ఇంజెక్షన్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది. సో సీక్వెన్స్ ఏంటి అంటే ఇన్ఫ్యూజన్ వల్లనే వచ్చింది కాబట్టి వాటి వల్లనే వచ్చింది కాబట్టి దీన్ని ప్రైమరీగానే కన్సిడర్ చేయాలి. సో R80.2, T88.0 అట్లా. తర్వాత స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్ సెప్సిస్ అనేటువంటి సెకండరీగా తీసుకుంటాం. స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్ అనే సేమ్ పైన కూడా ఎట్లా తీసుకుని సెప్సిస్ ఫాలోయింగ్ ప్రొసీజర్లు. సివియర్ అయితే R65.2 యాడ్ చేస్తాం, ఆర్గాన్ డిస్ఫంక్షన్ యాడ్ చేస్తాం. సో పోస్ట్ ప్రొసీడ్యూరల్ సెప్టిక్ షాక్ చూస్తుంటాం. ఇంతకుముందు సెప్సిస్ చూసాము. పోస్ట్ ప్రొసీడ్యూరల్ సెప్టిక్ షాక్ ఏంటంటే పోస్ట్ ప్రొసీడ్యూరల్ ఇన్ఫెక్షన్ కోడ్ ప్రిన్సిపల్ గా ఇస్తాము, సెప్సిస్ కోడ్ సెకండరీ T81.4, తర్వాత పోస్ట్ ప్రొసీడ్యూరల్ సెప్టిక్ షాక్ కార్డ్ ఇస్తాము, ఆర్గాన్ డిస్ఫంక్షన్ ఫోర్త్ లో ఇస్తాము. ఏదైనా ఫస్ట్ మనం సెప్సిస్, సివియర్ సెప్సిస్, సెప్టిక్ షాక్ ఇదే సీక్వెన్స్, కలిపిన ఇదే సీక్వెన్స్. సో ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే R65.21 సెప్టిక్ షాక్ కి యూజ్ చేయకూడదు. 21 సో ఎందుకంటే ఇది పోస్ట్ ప్రొసీజర్ కేసు. 65.21 అంటే పోస్ట్ ప్రొసీజర్ కేసు సెప్టిక్ షాక్. ఓకే, ఈజీ షార్ట్ కట్ ఏంటిదంటే ప్రొసీజరల్ ప్రాబ్లం ఫస్ట్ గా కోడ్ చేస్తాం, సెప్సిస్, దెన్ సెప్సిస్, తర్వాత దెన్ సెప్టిక్ షాక్, దెన్ షాక్. సో పోస్ట్ ప్రొసీజర్ వూండ్ ఇన్ఫెక్షన్ ప్లస్ సెప్సిస్ అన్నారు. పోస్ట్ ప్రొసీజర్ అన్నప్పుడు ఫస్ట్ మనం ఇన్ఫెక్షన్ కోడ్ తీసుకుంటాం. పోస్ట్ ప్రొసీజర్ సెప్టిక్ షాక్ కేసులో ఏ కోడ్ యూజ్ చేయకంటే R65.21 చేయకూడదు. సివియర్ సెప్సిస్ ఉంటే ఏమి యాడ్ చేయాలి? సివియర్ సెప్సిస్ అంటే R65.2 యాడ్ చేస్తాం. సో ఫైనల్ గా ఏంటి అంటే ప్రొసీజరల్ ఇన్ఫెక్షన్ సెప్సిస్ సెప్టిక్ షాక్ R65.21 కాదు, అది పోస్ట్ ప్రొసీజరల్. సో పేషెంట్ అండర్వెంట్ సర్జరీ తర్వాత వూండ్ ఇన్ఫెక్షన్ సెప్సిస్ డెవలప్ అయ్యింది. సో ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ ఏది? సర్జరీ తర్వాత మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది అయినా కూడా మనకు దాన్ని పీడిఎక్స్ గానే తీసుకుంటాం, ప్రొసీజర్ ఫాలోయింగ్ ఇన్ఫెక్షన్ ఫాలోయింగ్ ద ప్రొసీజర్, తర్వాత సెప్సిస్ సెకండరీ తీసుకుంటాం. సో పేషెంట్ అడ్మిటెడ్ ఇన్ ద పోస్ట్ ప్రొసీజరల్ ఫంక్షన్ ఇన్ఫెక్షన్ సివియర్ సెప్సిస్ అన్నారు. సివియర్ సెప్సిస్ అంటే మనకి పోస్ట్ ప్రొసీజరల్ సెప్సిస్ ద్వారానే సెప్సిస్ వచ్చింది కాబట్టి ఇన్ఫెక్షన్ ఫాలోయింగ్ ఆఫ్ ద ప్రొసీజర్ ప్రిన్సిపల్ సెప్సిస్ తర్వాత సివియర్ సెప్సిస్, ఆర్గాన్ డిస్ఫంక్షన్.
తర్వాత కేస్ 3లో ఇన్ఫెక్షన్ తర్వాత ఇన్ఫెక్షన్, ఇన్ఫ్యూజన్ తర్వాత ఇన్ఫెక్షన్ అంటే సెప్సిస్ వచ్చింది. టీపీఎస్ ఏంటంటే ఫస్ట్ ఇన్ఫ్యూజన్ ఇంజెక్షన్ తర్వాత ఎస్కోలుగా తీసుకుంటాం. సెప్సిస్ అంటే సీవియర్ అయితే హాస్పిటల్లో కాదు. సో కేస్ 4లో పోస్ట్ సర్జరీ ఇన్ఫెక్షన్ సెప్టిక్ షాక్ డెవలప్ అయింది. సెప్టిక్ షాక్ జరిగే కూడా ఇన్ఫెక్షన్ ఫాలోయింగ్ ప్రొసీజర్ ప్రిన్సిపల్ సెప్సిస్ పోస్ట్ ప్రొసీజర్ సెప్టిక్ షాక్ పోస్ట్ ప్రొసీజరల్ సెప్టిక్ షాక్ ఆరు తీసుకుంటాం ఆర్గన్ తీసుకుంటాం. సో R65.21లో ఏం యూజ్ చేద్దామంటే ఏమీ యూజ్ చేయలేదు. డాక్యుమెంటేషన్ డాక్టర్ లేదు. సో సీజర్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అని ఇన్ఫెక్ట్ చేయలేదు. సో అప్పుడు ఏం చేస్తాం అంటే ప్రొసీజర్ కోడ్ వాడడం, నార్మల్ ఇన్ఫెక్షన్ సెప్టిక్ కోడ్ వాడతాం. సో సూపర్ షార్ట్ కట్ చూద్దాం. ప్రొసీజర్ మెన్షన్ ఉంటే టీ కోర్స్ ఫస్ట్ వస్తాయి, సెప్సిస్ తర్వాత వస్తుంది, షాక్ అయితే T81.12 వస్తుంది. సో నాన్ ఇన్ఫెక్షియస్ కండిషన్స్ అంటే సెప్సిస్. నాన్ ఇన్ఫెక్షియస్ కండిషన్ సెప్సిస్ ఏంటంటే ట్రామా, బర్న్స్, ఇన్ఫెక్షన్స్, సెప్సిస్ అన్నమాట. సో నాన్ ఇన్ఫెక్షన్ కండిషన్ ప్రిన్సిపల్ గా ఉందనుకోండి, నాన్ ఇన్ఫెక్షన్ కండిషన్ ట్రామా బర్న్ ప్రిన్సిపల్ గా ఉంటుంది, సెప్సిస్ సివియర్ చేయగలదు. ఇన్ఫెక్షన్ ప్రిన్సిపల్ అయిందనుకోండి, ఫస్ట్ ఇన్ఫెక్షన్ ప్రిన్సిపల్, సెప్సిస్ ప్రిన్సిపల్ రెండు ఈక్వల్ ఏదైనా ఒకటి ప్రిన్సిపల్ యాక్షన్ చేయవచ్చు. ఇంపార్టెంట్ ఉండింది R65.2 సిరీస్ నాన్ ఇన్ఫెక్టివ్ యూజ్ చేయకూడదు. తర్వాత సివియర్ అయితే R65.2 యాడ్ చేయాలి. R60.2 ఒకటి మాత్రమే. సో కాస్ట్ ట్రామా వన్ ఫస్ట్ ఇట్ ఈజ్ మెయిన్ రీజన్. సో ప్రెగ్నెన్సీ కోసం అబార్షన్, డెలివరీతో సెప్సిస్ ఈ కేసెస్ కోసం సపరేట్ గైడ్లైన్స్ ICD 15 ఉంది. న్యూ బార్న్ కూడా అంటే హిమోలైటిక్ అయితే రూల్ ఫస్ట్ HCFS విత్ సెప్సిస్, D59.31 US ప్రిన్సిపల్, సెప్సిస్ ఇన్ఫెక్షన్ సెకండరీ సివియర్. ఓకే, HCS ఉంటే HCS ఆల్రెడీ ఫస్ట్. ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, కొంచెం ప్రాక్టీస్ చేయండి, పైన చెప్పినవి సేమ్ ఉంటాయి. సో చూద్దాం, కొన్ని ఈక్వేషన్ కూడా ఇచ్చాను, ఇవి కూడా చూడండి. సో ఏంటిది ఇంతసేపు విన్నారు కదా, ఫైనల్ టచ్ ఏంటంటే సెప్సిస్ ప్లస్ లోకల్ ఇన్ఫెక్షన్ అన్నాడు. సో ఫస్ట్ సెప్సిస్ POA ఉన్నప్పుడు ఫస్ట్ సెప్సిస్, తర్వాత లాటర్ లోకల్ ఇన్ఫెక్షన్. సివియర్ సెప్సిస్ ఉన్నప్పుడు R65.2 నెవర్ ప్రిన్సిపల్ గా ఇవ్వకూడదు, సెకండరీ ఇవ్వాలి, ఆర్గన్ డిస్కషన్ ఇవ్వాలి. సెప్టిక్ షాక్ ఉంటే నార్మల్ కేసు R65.21, ప్రొసీడ్యూర్ ఉంటే T81/12, R65.21 ఇవ్వదు సెప్టిక్ షాక్ లో. పోస్ట్ ప్రొసీడ్యూరల్ సెప్సిస్ ఉన్నప్పుడు ప్రొసీడ్యూరల్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ ఇవ్వాలి, సెప్సిస్ తర్వాత షాక్. నాన్ ఇన్ఫెక్షియస్ సెప్సిస్ అంటే కాజ్ బర్న్ ట్రామా అయితే ఫస్ట్ ఇన్ఫెక్షన్ అయితే ఇన్ఫెక్షన్ కోడ్ సివియర్. HCS ఉంటే D15 కాదు. గోల్డెన్ రూల్ ఏంటంటే రీజన్ ఫర్ అడ్మిషన్ గా ప్రిన్సిపల్, టైమింగ్ మ్యాటర్ PY వస్తుంది, R65 సెకండరీ ఉంది, R65 కాదు ఓన్లీ ఉంటుంది. సో రీజన్ ఇన్ఫెక్షన్, సివియారిటీ, షాక్. సో ఈ వీడియోలో మనం సెప్సిస్ గురించి పూర్తిగా డిస్కస్ చేసాం. ప్రీవియస్ క్లాస్ అనుకుంటే దాని నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్. 1-2 సార్లు ప్రిపేర్ MCQs ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.